ఆయనకి ఏం కావాలనో అన్నీ మాకెరికే, మీకు తెలియక కాదు. ఇగో చెప్తున్నా, మీరు ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి మాట్లాడింది కదా, అదో కంపెనీ అని. ఆ కంపెనీ ఏంటిది అంటే దాని కథ ఏంటంటే, ఆ కంపెనీ ఈరోజు నువ్వు దివాలా తీసిన కంపెనీ అన్నో బట్టను అది అంటే మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇదే మాట మీ వాడు మాట్లాడి మీ అధ్యక్షుడు, మేము వెంటనే పరువు నష్టం దావా వేసినాం. మేమే వేయలేదు, ఇటు హెచ్ఎండిఏ వేసింది, అటు ఆ సంస్థ కూడా 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడి మీద, 1000 కోట్లు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదు. కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. తెల్లారలిస్తే మీ అధ్యక్షుడు ఏమంటాడు అధ్యక్ష, నిన్న కాక మొన్న కేసీఆర్ గారినట ఊరేసి రాళ్లతో కొట్టాలన్నట, ఊరేసి రాళ్లతో కొట్టాలి, పిండం పెట్టాలన్నట. ఇదా సంస్కారం ఉన్న నాయకుడు మాట్లాడే మాట? ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగానే నాయకుడు మాట్లాడే మాట? సిగ్గుపడాలా లేదా? 70 ఏళ్ల వయసున్న ఒక నాయకుడు, 2 సార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా? మీరు విమర్శిస్తున్నారు, మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు. ఐ వెల్కమ్ యూ. బట్టి మాట్లాడుతున్నారు, బట్టన్న మాట్లాడుతున్నాడు, శ్రీధరన్న మాట్లాడుతున్నాడు, మీరేమో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు, మేము పడుతున్నాం. కానీ ఆ పెద్ద ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు మీ పిసిసి ప్రెసిడెంటు ఆయనను ఊరేసి రాళ్లతో కొట్టి పిండం పెట్టాలా? ఇదా మాటలు? ఇదా సంస్కారం? ఇదా అధికారంలోకి రావాలన్నంత పిచ్చి? దయచేసి నేను అనేది ఏంటంటే ఒక్కసారి తెలుసుకోండి. ఆయన మీద అందుకే 1000 కోట్ల ముఖ్యమంత్రిని అంటే పడుతున్నాం. కర్మ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం. కానీ ఆ సంస్థ ఊకోలే. ఇటనే పిచ్చి మాటలు మాట్లాడితే 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. మీ అధ్యక్షుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు 1000 కోట్ల పరువు నష్టం దావా. పరువు కాపాడుకోమనండి ముందు. ఎందుకు చెప్తున్నా? అది కూడా మేము కూడా వేసినాం. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీద మాట్లాడతాడు, సోమేష్ కుమార్ మీద మాట్లాడతాడు, అంజనీ కుమార్ సిన్హా మీద మాట్లాడతాడు, తెలంగాణని బీహారోళ్ళు నడుపుతున్నారు అంటాడు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కించపరుస్తాడు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా కించపరుస్తారా? వాళ్ళు కష్టపడి యూపీఎస్సీల ప్రవేశ పరీక్ష రాసి ఏ రాష్ట్రం అలవాటు చేస్తే అడిగిపోతారు. వాళ్ళదేముంటుంది? వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ రాష్ట్రం ఇడిచిపెట్టుకొని వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని బీహార్ నడుస్తుంది, వీళ్ళని నిలగొడతాం, వీళ్ళు అంతు చూస్తాం, జైల్లో పెడతాం, ఇదేం దిక్కుమాలిన మాటలు? అందుకే మా హెచ్ఎండిఏ కూడా నేనే చెప్పిన మనం ఏ తప్పు చేయలేదు. పనికి మాలిన వెకిలి లేకి మాటలు ఎవరు మాట్లాడినా పడాల్సిన కర్మ మాకు లేదు. అందుకే చెప్పిన నేను వెంటనే పరువు నష్టం దావా వేయండి అని చెప్పినాం. మీ అధ్యక్షుడి అంతు చూస్తాం, పరువు నష్టం దావా వేస్తాం, బరాబర్ అంతు చూస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పడ్డానికి ఎవడు సిద్ధంగా లేడు. నీకు ఆ విషయం కూడా చెప్పాలి. ఐఆర్బీ దివాలా తీసిన సంస్థ అని మీరు అన్నారు. అదే ఐఆర్బీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉదయపూర్ టు షిమ్లా, అక్కడ కూడా ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా టీఓటీ తీసుకున్నారు. ఇక్కడ ఎట్లయితే మనము లీజ్కి ఇచ్చినామో మీ రాజస్థాన్లో ఉదయపూర్ టు షిమ్లా కాదు, ఉదయపూర్ టు షామ్లా, ఈ కళ్ళు కనబడతలేవు, షామ్లా ఇంత అక్కడ ఇదే పద్ధతులు లీజ్కి ఇచ్చిండ్రు, తీసుకున్నారు. చిత్తోడ్గఢ్ టు గులాబ్పురా రాజస్థాన్లో వాళ్ళే తీసుకున్నారు లీజ్ మీద. గులాబ్పురా నుంచి కిషన్గఢ్ అది వాళ్ళే తీసుకున్నారు. జైపూర్ నుంచి దియోలి అది కూడా వాళ్ళే తీసుకున్నారు. తుమ్కూరు నుంచి చిత్రదుర్గ మీ కర్ణాటకల మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. కార్వార్ నుంచి కుందాపూర్ ప్లస్ యశ్వంతరావు చౌహాన్ ఎక్స్ప్రెస్ వే నేషనల్ హైవే NH-48 ఆఫ్ మహారాష్ట్ర మీ బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడ కూడా వీళ్ళే తీసుకున్నారు. అంటే మరిగా రాజస్థాన్లో కుంభకోణాలేనా? అక్కడ కూడా చేతులు మారినాయి, 1000 కోట్లు ఈ డొల్ల సంస్థకు అందుకే ఇచ్చిండ్రా మీరు? ఎందుకు ఇచ్చిండ్రు మరి? మేము నేషనల్ హైవే నిబంధనల ప్రకారం ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే అథారిటీ ఏ నిబంధనలు అయితే పాటిస్తుందో గవే పాటించి మేము పిలిచినాం. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అవును, రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ఉంది. కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. కానీ సంక్షోభం ఉన్నా, ఆర్థిక సంక్షోభం ఉన్నా కేంద్రమేమో మెడ మీద కత్తిపెట్టి రావాల్సిన పైసలు రానియది. ఏం చేయాలి మరి? ప్రజలు నిండబెట్టాలన్నా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రైతు బంధు ఆపాలనా, రైతు బీమా ఆపాలనా, పెన్షన్లు ఆపాలనా, ఏం చేయాలి? అందుకే రిసోర్స్ మొబిలైజేషన్ మా ఆర్థిక మంత్రి గారి నేతృత్వంలో చేస్తున్నాం. అందులో భాగంగా ఈ అసెట్ని ఐడెంటిఫై చేసినాం. ఓనర్షిప్ వదులుకోవట్లేదు కదా బట్టి గారు. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ఆస్తి ప్రజలకే ఉంటుంది కదా, అప్పుడు మీరే ఉంటారేమో ముఖ్యమంత్రిగా, మాకేం తెలుసు 30 ఏళ్ల తర్వాత. బట్టన్న నువ్వు 100 ఏళ్ళు ఉండాలని కోరుతున్నా. నేనేమంటున్నా అంటే అధ్యక్ష, మీరు అన్నారు అధ్యక్ష, చాలా సింపుల్గా చెప్పిండ్రు లెక్క. 7,380 కోట్లు 30 ఏళ్ళు, దాంతో 2,70,000 కోట్లు వస్తాయి, అట్లెట్లు ఇస్తారు అన్నారు. అధ్యక్ష, అదే 7,380 కోట్లు తీసుకొచ్చి ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దాని వాల్యూ ఎంత అవుతుందో తెలుసా మీకు? 1,33,000 కోట్లు అవుతుంది. 30 ఏళ్ళు లెక్కేసుకుంటే మళ్ళీ ఆస్తి తిరిగి మీకే వస్తుంది. ఆస్తి వదులుకోలేదే. ఇంకోటి నేషనల్ హైవేస్లో ఇది పరిపాటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఎన్నో చోట్ల ఈ టీఓటీ అనే మోడల్ నడుస్తూ ఉంది. నేను మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా, నేను తప్పు చేసినా, మా ప్రభుత్వం తప్పు చేసినా ఈ టీఓటీ అనే విషయంలో, ఓఆర్ఆర్ విషయంలో మీరు కనుక రుజువు చేస్తే, నేను కోర్టులో ఆల్రెడీ మ్యాటర్ ఉంది, రుజువు చేయండి.
ఒక్క క్షణం కాదు మళ్ళీ రాజకీయంలో మళ్ళీ ఇంకో పదవి తీసుకొని ఇంకో ఎలక్షన్లో నేను కొట్లాడను. మేము తప్పు చేయలేదు, మా చిత్తశుద్ధి అది. మీ నాయకుడిలాగా లేకి మాటలు మాట్లాడే అవసరం మాకు లేదు. ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు అభూత కల్పనలు చేసే అలవాటం లేదు. మీలాగా మీరు కూడా సావాస దోషం కొద్దిగా అంటుకున్నట్టుంది, చూసుకోండి. నేను ఇది మీకు పంపిస్తాను, చూసుకోండి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా.